మీరు మీ స్టార్టప్స్లో నష్టపోకూడదు అనుకుంటున్నారా? ఈ 5 రూల్స్ తప్పక పాటించండి. నా పేరు నవీన్. నేను ఎక్స్ఎన్ఏ ఫార్మస్యూటికల్స్లో 2 years హెచ్ఆర్ అండ్ అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేశాను. నా ఎక్స్పీరియన్స్ని ఈ వీడియోస్ షేర్ చేసుకుంటాను. ఇంకా మొదలెడదామా? ఈ వీడియో మొత్తం 5 కేటగిరీస్గా డివైడ్ చేసాం. ఒక్కొక్క కేటగిరీలో వచ్చి ఒక్కొక్క రూల్ గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో రూల్ నెంబర్ 1, డోంట్ స్టాప్ ఎనీ బిజినెస్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్. నార్మల్గా మీ ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ టాపిక్ వచ్చే ఉంటుంది. మామ జాబ్ చేస్తాను కానీ శాలరీ సరిపోవట్లేదు, బిజినెస్ స్టార్ట్ చేద్దామా అని. అలా ఒక బిజినెస్ అనుకుని ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కానీ మీరు ఎప్పుడు ఈ తప్పు చేయకండి. ఎందుకంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్ మిమ్మల్ని మీరు అడగండి ఒకసారి. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల ఒకవేళ లాస్ వచ్చినా కూడా నాకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం లేదు అన్నప్పుడు మాత్రమే మీరు ఈ బిజినెస్లోకి దిగండి. మీరు ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్లో అట్లీస్ట్ 3 to 6 months వర్క్ చేయండి. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా ఎక్కడ చూసినా సరే మీకు వచ్చేది బుక్ నాలెడ్జ్ తప్ప ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. మనం వేరే ఆర్గనైజేషన్లో పనిచేయడం వల్ల వచ్చే సెకండ్ బెనిఫిట్ ఏంటంటే అక్కడ జరిగే తప్పుల్ని మనం రిసాల్వ్ చేసుకుని మన బిజినెస్ జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి తప్పు మనకి చేసే అంత టైం ఉండదు. కొన్ని పక్క వాళ్ళు చేసిన తప్పులు చూసుకుని కూడా మనం నేర్చుకోవచ్చు. దానివల్ల మన టైం అండ్ ఎనర్జీ 2 సేవ్ అవుతాయి. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చి డోంట్ ఇన్వెస్ట్ టూ మచ్ వితౌట్ గెటింగ్ రెవెన్యూ. మీరు మీ బిజినెస్ స్టార్టింగ్లో మీ బిజినెస్ని ఎప్పుడు గోల్డ్ మైన్లా చూడకండి. గోల్డ్ మైన్ తవ్వి కొలిది గోల్డ్ వస్తుందా రాదా అని మీకు తెలీదు, నాకు తెలీదు. చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకునే దానికన్నా ముందే జాగ్రత్త పడడం ఎంతో మంచిది. జాగ్రత్త అంటే ఏం చేయాలి? మీరు ఏ బిజినెస్ ప్లాన్ చేసుకున్నా సరే ఫస్ట్ 6 months వరకునే మీ ఇన్వెస్ట్మెంట్ అంటూ దాని మీద పెట్టాలి. ఆ 6 months తర్వాత ఆ ఆర్గనైజేషన్ మీకు ప్రాఫిట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆర్గనైజేషన్ లో వచ్చే రెవెన్యూతో అలా మెయింటెనెన్స్ అంటూ సరిపోతే మీ బిజినెస్ 50% సక్సెస్ఫుల్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఏం చేయాలి? సింపుల్. మీరు ఎప్పుడైతే ఆర్గనైజేషన్ రన్ అవగా ఎంతో కొంత మిగులుతుంది అన్నది మీకు అనిపిస్తే అప్పుడు ఫర్దర్ గా ఇన్వెస్ట్ చేయండి. అప్పటి వరకు మీ ఆర్గనైజేషన్ లో ఏమైనా తప్పులు ఉన్నా రిసాల్వ్ చేయడానికి ట్రై చేయండి. థర్డ్ కేటగిరీ వచ్చి ఎంప్లాయింగ్. దీంట్లో వచ్చి 2 types. ఫస్ట్ టైప్ వచ్చి ఇండోర్ ఎంప్లాయింగ్, సెకండ్ టైప్ వచ్చి అవుట్డోర్ ఎంప్లాయింగ్. ఇండోర్ ఎంప్లాయింగ్ ఏంటంటే కంపెనీ తాలూకి అకౌంటింగ్ కానీ, డిస్పాచింగ్ కానీ, ఆడిటింగ్ కానీ ఈ టైప్ ఆఫ్ వర్క్స్ అన్ని వచ్చి ఇండోర్ ఎంప్లాయింగ్ లోకి వస్తాయి. అండ్ సెకండ్ టైప్ అవుట్డోర్ ఎంప్లాయింగ్ అంటే మార్కెటింగ్. మెయిన్ మీ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేది మార్కెటింగ్ లోనే. ఎందుకంటే ఆఫీస్ లో ఉన్న వాటిని మేనేజ్ చేయొచ్చు కానీ ఈజీగా అవుట్డోర్ మేనేజ్మెంట్ అన్నది చాలా కష్టం. ఎందుకంటే ఒక మార్కెటింగ్ పర్సన్ మార్కెటింగ్ చేస్తున్నారు లేకపోతే ఖాళీగా కూర్చుంటున్నారు ఏంటి ఏమవుతుంది అన్నది మీకు ఏం తెలియదు. ఓన్లీ ఫోన్ కాల్స్, GPS వీటి మీద డిపెండ్ అవ్వాలి. అండ్ ఈ మార్కెటింగ్ లో వచ్చి అబౌవ్ 50% ఆఫ్ ద పీపుల్ వర్క్ చేయరు. మీరు ఏ ఇండస్ట్రీ మార్కెటింగ్ లో చూసుకున్నా సరే ఇది అక్షరాల పచ్చ నిజం. మీరు మిగతా డిపార్ట్మెంట్స్ ఎలా ఉన్నా కానీ ఇక్కడ మాత్రం చాలా టైట్ గా బిహేవ్ చేయండి. అండ్ ఫోర్త్ కేటగిరీ వచ్చి చీప్ అండ్ బెస్ట్. ఎందుకంటే ఇండియాలో మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ మధ్య తరగతికి చెందిన వాళ్ళు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు లేకపోతే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ చూసే మనం ప్రొసీడ్ అవ్వాలి లేకపోతే ఆగిపోవాలన్నది ఆలోచించుకుంటాం. మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి క్వాలిటీ ఉండాలి, అలాగే మంచి ప్రైస్కి రావాలి. సో మనం ఎప్పుడైతే హై క్వాలిటీకి వెళ్ళిపోతామో ప్రైస్ పెరిగిపోతుంది. సో మీరు తీసుకోపోయే రా మెటీరియల్ అంత హై క్వాలిటీ ఉండాల్సిన అవసరం లేదు. డీసెంట్ క్వాలిటీతో ఉండి మీరు మంచి ప్రైస్ ట్యాగ్ని మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది మీ ప్రోడక్ట్. ఎలా చెప్తే మీరు అనుకోవచ్చు బ్రాండ్ వాల్యూ ఉండాలి కదా అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్మార్ట్ ఫోన్ బ్రాండ్సే తీసుకుంటే లైక్ శాంసంగ్, OnePlus ఈ టైప్ ఆఫ్ బ్రాండ్స్లో చూసుకుంటే దీంట్లో హై క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి, అలాగే డీసెంట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి. మనం చూసుకున్నట్టయితే మెయిన్గా ఏదైతే చీప్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్ ఉంటుందో అది ఎక్కువ సేల్ అవుతుంది. సో మీరు రీసెర్చ్ చేసి ఏ సెక్టార్లో అయితే గ్యాప్ అన్నది కనిపిస్తుందో ఆ గ్యాప్ని మీరు ఫిల్ చేయగలిగితే మీ బిజినెస్కి తిరిగి ఉండదు. మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా సరే మీకు తప్పకుండా బ్యాకప్ ప్లాన్ ఉండేటట్టు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచిగా రన్ అయ్యే రీటైల్ షాప్ ఉంటే మీరు హోల్సేల్ పెట్టడానికి ట్రై చేయండి. ఇక్కడ మీ రీటైల్ షాప్ బ్రహ్మాండంగా రన్ అవుతుంది కాబట్టి మీకు వచ్చే ఆ 10 to 20% హోల్సేల్ మార్జిన్ అన్నది దాని మెయింటెనెన్స్ సరిపోతుంది. ఫ్యూచర్లో మీరు ఎక్స్పెండ్ చేస్తే మీరు హోల్సేల్ షాప్ దగ్గర నుంచి కూడా మంచిగా ప్రాఫిట్స్ రాబట్టచ్చు. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చి మీకు మంచిగా రన్ అయ్యే మార్కెటింగ్ కంపెనీ ఉంటే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ సైడ్కి వెళ్ళండి. సో ఈ టైప్లో మీరు ప్లాన్ చేసుకోవడం వల్ల మీకు మ్యాక్సిమం ఆఫ్ ద రిస్క్ అన్నది తగ్గిపోతుంది. సో లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే మీకు బ్యాకప్ ప్లాన్ ఉండడం వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది అది. సో ఈ వీడియోకి ఇంతే. బిజినెస్ గురించి మాట్లాడుకోవాలంటే ఇంకా చాలా ఉంటాయి కానీ ఒక వీడియోలో చెప్పలేం కదా. సో ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం.